హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 3 కిచెన్ హ్యాక్స్ మీకు చూపించబోతున్నాను. లాస్ట్ వన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, అది మస్తు యూజ్ అవుతుంది మీకు. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి మిక్సీ క్లీనింగ్ అయినా అనుకోకండి ఫ్రెండ్స్. దాన్ని మనం సరైన విధంగా క్లీన్ చేయకపోతే ఎంత డస్ట్ పార్టికల్స్ ఉంటాయో చూసారు కదా. అది మన ఫుడ్లో కన్జ్యూమ్ అవుతుంది. మనకు తెలియకుండానే మిక్సీలో చాలా డస్ట్ ఉంటుంది. దాన్ని ఎలా క్లీన్ చేయాలి ఇప్పుడు చెప్తాను నేను. ఈ మిక్సీ జార్ని నేను శుభ్రంగా కడిగేసిన తర్వాత తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత దీన్ని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మూత తీసి చూడండి ఎంత డస్ట్ ఉంటుందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ మిక్సీలో కూడా ఎంత డస్ట్ ఉంటుందో మీకు తెలియకుండానే. ఈ డస్ట్ అంతా మనకు తెలియకుండానే ఫుడ్లో కన్జ్యూమ్ అవుతుంది. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేనైతే ప్రతిసారి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ జార్ని ఇలాగే క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి చాపింగ్ బోర్డ్. రీసెంట్ డేస్లో కిచెన్ ఐటమ్స్లో ఇది నా ఫేవరెట్ అండి. చాపింగ్ బోర్డ్ కింద బెటర్ స్టెబిలిటీ కోసం ఎల్ షేప్గా ఉంది. దీని మీద ఈజీగా కూరగాయలను కట్ చేసుకోవచ్చు. అంతేకాదండి, 1/2 kg వరకు కూరగాయలు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హీట్ రెసిస్టెన్స్ అప్ టు 400 degrees వరకు అండ్ ఈజీ టు క్లీన్. దీని మీద చపాతీలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. థర్డ్ హ్యాక్ వచ్చేసి మనం కూరగాయలు కడిగినప్పుడు వాటర్ని కానీ కిచెన్ వేస్ట్ వాటర్ని కానీ మనం ఇలా డైరెక్ట్గా షింక్లో పడేస్తాం. దానివల్ల షింక్ పైప్ లైన్ బ్లాక్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే వేస్ట్ ఒక టీ స్టెయినర్ తీసుకుని ఈ వాటర్ని అంతా దాంట్లో డ్రాప్ చేసుకోవాలి. అప్పుడు వేస్ట్ కలర్ దాన్ని డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ స్టెయినర్ని ఎప్పుడు హ్యాండీగా ఉంచేటట్టు చూసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.